పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం పూజా కార్యక్రమం మంచి రోజు అని చెప్పి ఈవేళ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు అన్నగారి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎన్టీ రామారావు గారు అన్నగారి విగ్రహం, అదేవిధంగా పార్టీ జెండా ఆవిష్కరణ నియోజకవర్గంలో భారీ ఎత్తున కార్యకర్తలందరి సమక్షంలో మరి రేపు ప్రారంభించి, అదేవిధంగా రేపు నుంచి పార్టీ కార్యక్రమాలు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో మొదలవుతాయని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యల మీద స్పందించాలి, కార్యకర్త అధినేత అనే కార్యక్రమాలు కానీ వీటన్నిటినీ చేయాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువ నాయకుడు లోకేష్ గారి శ్రమ వలన ఈరోజు 9,15,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావడమే కాకుండా దగ్గర ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో, మన మెటల్ స్టీల్ ప్లాంట్లో 60,000 ఉద్యోగాలు, మరి టీచర్స్ సంబంధించి డిఎస్సి పిలవడం, మళ్ళీ జాబ్ క్యాలెండరీ 10,060 ఉద్యోగాలు ఏదైతే యువగలంలో హామీ ఇచ్చారో లోకేష్ గారు, అందులో భాగంగా ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఈరోజు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా తీసుకురావడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భయపడిన ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో లోకేష్ గారి శ్రమతో 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి. అదేవిధంగా గూగుల్ కూడా త్వరలోనే శంకుస్థాపన అవుతుంది. ఇవన్నీ లక్షల కోట్లు, వేల మంది ఉద్యోగాలకు ఇచ్చే అవకాశం కల్పించిందని చెప్పి తెలియజేస్తూ, పిఠాపురం నియోజకవర్గంలో కూడా 14-19లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుమారు 2,800 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పురుషోత్తపట్నం 1,800 కోట్లతో ఈ పిఠాపురం రైతాంగానికి అందరికీ కూడా ఎండిపోయే పొలాలకి సస్యశ్యామలంగా నీరు ఇవ్వడమే కాకుండా ఈరోజు 2 పంటలు పండుతున్నాయంటే అది మరి చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. జగన్మోహన్ రెడ్డి వచ్చాక పురుషోత్తపట్నాన్ని ఆపివేయడం జరిగింది. నా టికెట్ కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను అడిగింది రైతుల కోసం అడిగా. రైతుల కష్టాలు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అప్పులు పాలయ్యారని చెప్పి నేను ఏ పదవి ఆశించకుండా పురుషోత్తపట్నాన్ని తక్షణమే ప్రారంభించాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడగడం, చంద్రబాబు నాయుడు గారు ఆ బహిరంగ మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని తెలియజేయడం, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన 4 రోజుల్లో పురుషోత్తపట్నం ప్రారంభించడం, ఈరోజు పిఠాపురం నియోజకవర్గ రైతుల కళ్ళల్లో ఆనందం ఉంది. 2 పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయి. ఎక్కడ చూసినా సరే రైతులు ఆనందంగా ఉన్నారు. దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పురుషోత్తపట్నం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 14-19లో చేశాం. పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, మత్స్యకారుల యొక్క హార్బర్ కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 14-19లో పిఠాపురం అభివృద్ధి పదంలో పరుగులెట్టింది. అటు సిమెంట్ రోడ్లు కానీ, అటు R&B రోడ్లు ఏదైతే ఇక్కడి నుంచి ధర్మవరం రోడ్డు కానీ, పిఠాపురం నుంచి కోనపాపేట రోడ్డు కానీ కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తర్వాత 19-24లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం స్తంభించిపోయింది, పరిపాలన లేదు. గ్రామాల్లో ఎక్కడికెక్కడ 100-75-80% రోడ్లన్నీ కూడా మరి అప్పటి లోకేష్ గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా 75-80% రోడ్లు వేయడం జరిగింది. ఆ విధంగా పరిపాలన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి 2014-19 నుంచి అభివృద్ధి జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి, సంక్షేమం అన్నది ముందుకెళ్ళడం జరిగింది. అలాగే పిఠాపురం టౌన్కి వాటర్ స్కీమ్ తెచ్చాం. అవినీతి మయంలో కూరుకుపోయిన దాన్ని మళ్ళీ 28 కోట్ల రూపాయలు ఎట్టి వాటర్ స్కీమ్ తేవడం జరిగింది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు, SCZలు రైతులకి 240 కోట్ల రూపాయలు అమ్మేసిన భూములకి అదనంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇంత అభివృద్ధి జరిగాక దురదృష్టవశాత్తు
మరి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019-24లో భ్రష్టు పట్టిపోయింది పిఠాపురం నియోజకవర్గం. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడతా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు యొక్క నిదర్శనం అని కూడా తెలియజేస్తూ మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజలకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ నూతన కార్యాలయంలో ఎప్పుడు 24 గంటలు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రజల కష్టాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నన్ను పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒక ఇంటికి పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించారు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా చిన్నప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలోని కష్టాలన్నీ కూడా నా కంటి ముందు ఉన్నాయి. అందుకే ఆ యొక్క బాధలన్నీ పోవడానికే మేము పురుషోత్తపట్నం తెచ్చాం. ఎంచేదంటే మా తండ్రులు, తాతలు అందరూ కూడా పొలాలు పండించలేక అందరూ అప్పులు పాలై ఎక్కడికక్కడ ఇబ్బంది పరిస్థితుల్లో ఉండేవారు. ఆ పరిస్థితులు ఉండకూడదని చెప్పి పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో నేనున్నప్పుడు నడిపించాను. ఈరోజు కూడా నాకు పదవి ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు కూడా పిఠాపురం బిడ్డనే, పిఠాపురం ప్రజల కోసమే పనిచేస్తా, పిఠాపురం ప్రజల కష్టాల్లోనే ఉంటాం. మొన్న వరద వచ్చినప్పుడు కూడా రాత్రింబగళ్ళు కష్టపడే కార్యకర్తలు మేము కూడా మీరు ఏదైతే పంటలకి నీరు కావాలని అన్ని నియోజకవర్గాలు, చుట్టూ నియోజకవర్గాల నాయకులందరూ మా మీద కలబడి నీళ్లు పట్టుకుపోతారు నీళ్ళ కోసం, పంటల కోసం. అదే వరద వచ్చినప్పుడు మాకు సంబంధం లేదు, ఈ నీరంతా పిఠాపురమే పడాలని పిఠాపురాన్ని దోసేస్తారు. అటువంటిది నేను కలెక్టర్ గారి సమక్షంలో గట్టిగా మాట్లాడి పంటకు నీళ్ళు కోరిన నాయకులందరూ కూడా వరద వచ్చినప్పుడు ఎందుకు పంచుకోరని చెప్పి, పంటకు పంచుకుంటున్నారు వరద ఎందుకు పంచుకోరని చెప్పి గట్టిగా నిలదీయడంతో మొన్న మన నియోజకవర్గంలో 60 ఎకరాలు ముంపుకు గురి కాకుండా ఈ యొక్క వరద నీరు ఏదైతే ఉందో అన్ని కాలువలకి సమానంగా వెళ్ళే విధంగా రాత్రింబావులు పనిచేసామని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు రైతుల కష్టాల్లో, పేదల కష్టాల్లో ఎప్పుడు ఈ వరం ఉంటాడు. అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అహర్నిశలో పిఠాపురం కోసమే పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు.